ఏం లేదురా మీదికి రారా పుక్కట్లో కూడా దొరికిండు. బ్రో నీకే చెప్తున్నా బిర్యానీ చెప్పు నాకు బీపీ లేప. బిర్యానీ కోసం మరి ఇంత కక్కుర్తా? నువ్వెవరు అసలు? ఇక మొదలెడదామా? A few moments later. అంటే అది అంగడి నిండుదండ. భగవంతుడా వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను. నువ్వు తినకపోతే మా ఫ్రెండ్ కూడా మీద ఒట్టే. ఎవరు బ్రో నువ్వు? చూసారా 5 నిమిషాలు నాతో మాట్లాడేసరికి నేను ఎవరో తెలుసుకోవాలన్న కోరిక మీలో పుట్టింది. అన్న అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో 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 చెప్పనా? వద్దాను నాకు వద్దు ఇది. నీకే నీకే. షేర్ బ్రో షేర్ విత్ కేర్ దా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మా ఫ్రెండ్స్ నమ్మనన్నా మంచిగా మనం అందరం కూర్చొని తిందామా? A few moments later. అనేవారు మా ఫ్రెండ్. వీడు ఎందుకు లేపుతలేడు? నువ్వు ఈడున్నావు, ఆడేడున్నాడు, వాడు ఫోన్ లేపుతలేడు. అన్న కుటుంబం అన్నగారి కుటుంబం. వెరీ గుడ్. ఇంత బాగున్నావు అన్నా. 2 బిర్యానీలు ఆర్డర్ పెడతావా? తిన్నాం మనం మంచిగా. ఓకేనా అన్న? 3 ఫ్రెండ్స్ కదా బ్రో. నువ్వు ఎందుకు మాట పడుతున్నావు? నేను తాగాను అన్న. ఎందుకే 2 బిర్యానీలు ఇవ్వు. హలో ఏ రా ఏం లేదురా మీదికి రారా పుక్కట్లో కూడా దొరికిండు. తింటున్నాం దాడికి రా. ఇంకా 2 బిర్యానీలు చెప్పిర్రా మనంతో. ఉట్టినే మనోడి క్యాండిడేట్ లైట్ తాయినా అనుకుంటుండు. అన్న ఒక 2 బిర్యానీలు అన్నా. మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉన్నాం. ప్లీజ్ చదువుతాను. బిర్యానీ నేను చెప్తా, డబ్బులు మీరు కట్టేసుకోండి. ఫ్రెండ్స్ దగ్గర బిర్యానీకి ఫ్రెండ్సే కదా, నువ్వు కట్టేసే డబ్బులు నేను మనందరం కలుస్తుంది. నాకు ఒక మాట అన్న, నా దగ్గర ఉంటే నీతో నా దగ్గరికి ఎందుకు వస్తానా? ఊరి దగ్గర పోను నేను. కాదు ఐఫోన్ ఉంది,
నాకు నేను అట్లా అంటే నేను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నా, నీకు అర్థమవుతుంది? తాగుదా కొంచెం. లేదు నేనేమంటా అంటే ఫ్రెండ్స్ దగ్గర పైసల దగ్గర ఏముండదు అన్న. ఇప్పుడు నువ్వు బిర్యానీ పెట్టినావు అనుకో, నేను ఇంకోటి ఏదైనా స్నాక్స్ ఏదో స్టార్టర్స్ ఏదో అట్లా అట్లా పోతే బాగుంటుంది. నువ్వు బిర్యానీ పెట్టు, నేను స్టార్టర్ పెట్టా, ఓకేనా? 3 బిర్యానీస్ ఇజ్జత్ పోతుంది మన ఫ్రెండ్షిప్. ప్లీజ్ అన్న అట్లా నాకే ఫ్రెండ్షిప్దే నా మాటిని. ఇది మనోడే ఇడు ఆడిర్రా, ఎందుకు ఒకటి తప్ప ఒకటి జారుతారు. ఎవరో దొరికిరన్నావు బక్రా అన్నదే సారీ అన్న. అదే బిర్యానీ చెప్పు. బిర్యానీ 2 నీకే చెప్పేది బిర్యానీ చెప్పు, ఆకలి అవుతుంది. అసలు ఎవరు అనుకుంటున్నారు, ఎక్కడికి వచ్చారు, నువ్వెవరు అసలు? అసలు ఎవరు? ఏంద్రా నువ్వు మనోడు బిర్యానీ తినిపిస్తావు నువ్వు? బాగు ఏంది బిర్యానీ కోసం మరి ఇంత కక్కుర్తా? ఇక్కడ గుర్తేముంది మన ఫ్రెండ్స్, నీకు ఇప్పుడు తినిపించా. నా పేరు తెలుసా నీకు? ఈ గట్లా నాకు నువ్వు నా పేరు చెప్పు. నువ్వు ఇట్లా అంటే నేను తాగుతా మొత్తం ఇది. తాగు, ఆల్రెడీ తాగిన తర్వాత ఇంకేం తాగుతావు? బ్రో నీకే చెప్తున్నా బిర్యానీ చెప్పు, నాకు బీపీ లేపకు. నేను తాను మాటలు రావు నీకు చెప్తున్నాడు. చెప్పు, నేను ఎందుకు చెప్తాను? ఆకలి అవుతుంది బ్రో, బిర్యానీ చెప్పు. కావాలని నేను పైసలు ఇస్తా. తక్కువ అయితే వెళ్ళి దానికి నేనెందుకు? మన వీడెందుకు కూర్చున్నావు మరి? మా అంతనే మా కూర్చుంటేనే ఈయన వచ్చిండు. నేను కూర్చున్నా, అన్న వచ్చింది కూర్చోన్నా కూర్చోన్నా, ఇద్దరం కలిసి తింటున్నాం. అప్పటి నుంచి అన్న తినలేదా మన ఇద్దరం? నేను తినిపించిన తినిపించలేదు నీకు. తినిబియే కాదు నా దగ్గర ఉన్నది లాక్కున్నాడు. బ్రో వేర్ షూటింగ్ నీకు వచ్చేటి అన్ని మళ్ళీ ఇడికి వస్తాయి. హాయ్ చెప్పండి బ్రో. సేమ్ అవి ఇందాక వచ్చింది కదా, ఫన్ పటాక ఇనే ఉంటారు బ్రో. ఫన్ పటాక నువ్వు వీళ్ళు చూడు బాగుంటుంది. మనోడికి కోపం వచ్చింది. సారీ డార్లింగ్, కొంచెం చిన్నగా ఇట్లా నిన్ను పరిచయం చేసి నవ్వుపిద్దాం అనుకున్నావు అంతే. సేమ్ అన్నది నేను గుంజుకొని తాగేసినట్లా. ఫన్ పటాక బ్రో. ఓకే ఓకే, అది నేనే ఆ పతంగ ఎగిరేసేది. మస్తు ఉంటుంది మన ఛానల్. నీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది చెప్పు మొత్తం చూస్తుంటే? నేను ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరైనా సెట్ చేశారేమో బయటలేమో నువ్వు చాలా కూల్ ఉన్నావు డార్లింగ్, నాకు చాలా మంచిగా అనిపించింది. నైస్. అంటే మీరు తినుడు ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది కూడా? నేను ఎవరైనా నేను ఏమన్నా తెలిసేమో లేదా నా కాలేజ్లో సీనియర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఏంటి తేడా క్యాండిడేట్ లా ఉన్నాడు అనుకున్నా నేను. మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. పీపుల్ ఆర్ వెరీ గుడ్. ఇక్కడ ఉన్న ఎవరికి అగ్రెషన్ అనేది లేదు. యాక్చువల్లీ ఎవ్రీబడి రిసీవింగ్ సో వెల్. మంచిగా మీరనే మేము 3 days అయింది వచ్చి. ఓకే ఓకే, వేరెవర్ వీ గో వన్ లైక్ రెస్టారెంట్స్ కానీ పబ్లిక్ కానీ అసలు రిసీవింగ్ పీక్స్ వేరే లెవెల్ అసలు. ఈరోజు మేము ఏలూరుకి వచ్చినాం. ఏలూరుకి వచ్చి సిఎంఆర్ సెంట్రల్ మాల్లో ప్రాంక్స్ అయితే చేసినాం. అండ్ నాకు ఈ మాల్ చూసినప్పుడు మస్తు అనిపించింది. కొంచెం షాపింగ్ కూడా చేసినాం. అండ్ ఇక్కడ అంబియన్స్ కానీ అండ్ షాపింగ్ మాల్స్ కానీ అండ్ ఏలూరులో ఒక పర్ఫెక్ట్ ప్లేస్ టు హ్యాంగ్అవుట్స్ అనిపించింది. సో మనకి మొత్తం మన వర్మ గారు హెల్ప్ చేశారు ఇక్కడ వీడియో షూట్ చేసుకోవడానికి.